వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. సినిమాలో డబుల్ హ్యాట్రిక్, పాలిటిక్స్ లో ట్రిపుల్ హ్యాట్రిక్. మరి నందమూరి బాలకృష్ణ అసలు సిసలైన టార్గెట్ ఇప్పుడే మొదలైందా? నియోజకవర్గంలో చుట్టపు చూపుగా వస్తారనే విమర్శలకు చెక్ పెడుతూ తెర వెనుక నడుస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? వందల కోట్ల ప్రాజెక్టులు, సతీమణి ఎంట్రీ, ఫోన్ కాల్స్ తోనే నడుస్తున్న పాలన. లోకల్ బాడీ ఎన్నికల వేళ హిందూపురంలో బాలయ్య వేస్తున్న ఆ వ్యూహాత్మక అడుగులేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నందమూరి నటసింహ బాలకృష్ణ టాలీవుడ్లోనే కాకుండా పొలిటికల్ స్క్రీన్ పైన కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా గెలిచి రాజకీయ లీడర్గా తన సత్తా చాటారు. సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలోనే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నడుం బిగించారు. గత 2 టర్ముల కంటే ఈసారి మరింత బాధ్యతగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన నియోజకవర్గ పట్టును మరింత బిగించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూనే రాబోయే రోజుల్లో హిందూపురం రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త వ్యూహాలతో విపక్షాలకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తన మార్క్ పాలిటిక్స్ ను చూపిస్తున్నారు. హిందూపురం అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టులను లైన్లోకి తెస్తున్నారు. పట్టణానికి సరికొత్త హంగులు అద్దేలా అత్యాధునిక ఇండోర్ స్టేడియం, పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం చేపట్టబోతున్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సరికొత్త రహదారుల విస్తరణ పనులకు రూపకల్పన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు త్వరలోనే భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రాగునీరు, సాగునీటి ఇబ్బందులు తొలగించడమే ధ్యేయంగా ఈ కాలువ ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా సౌకర్యాల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వార్డులోనూ అంతర్గత రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతాన్ని ప్రమోట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయితే హిందూపురం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ నియోజకవర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండరనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది. సినిమా షూటింగ్లు, ఇతర బాధ్యతల వల్ల ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్లోనే గడపాల్సి వస్తుంది. అయితే ఈ లోపాన్ని అధిగమించేందుకు ఆయన సతీమణి వసుంధర రంగంలోకి దిగారు. అప్పుడప్పుడు హిందూపురంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. శ్రేణులతో మమేకమవుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా నియోజకవర్గ సమాచారాన్ని నిరంతరం సేకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. బాలయ్య లేని లోటు లేకుండా నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. ఆమె చొరవతో స్థానిక నేతల్లో కూడా జవాబుదారీతనం పెరిగిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యక్షంగా నియోజకవర్గంలో లేనప్పటికీ బాలకృష్ణ సాంకేతికతను వాడుకుంటూ స్థానిక పనులను చక్కబెడుతున్నారు. నిరంతరం ఫోన్ ద్వారానే స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులతో టచ్లో ఉంటున్నారు. ప్రతి డివిజన్, గ్రామంలో జరుగుతున్న ప్రగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎక్కడైనా పనులు నత్తనడక సాగితే తక్షణమే ఫోన్ లైన్లోకి వచ్చి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే సహించేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. కార్యకర్తలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. డిజిటల్ పద్ధతిలోనే ఫైళ్ల కదలికలను, నిధుల విడుదలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆయన భౌతికంగా దూరంగా ఉన్న పాలనపరంగా మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ రిమోట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ప్రస్తుతం హిందూపురంలో బాగా వర్కౌట్ అవుతుంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెర వెనుక బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేస్తూ కీలక బాధ్యతలను సీనియర్ నాయకులకు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా అసమ్మతి ఉంటే తానే స్వయంగా ఫోన్ చేసి సర్ది చెప్పుతూ గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతున్నారు. విపక్షాల ఎత్తుగడలను ముందే పసిగడుతూ
కౌంటర్ వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు ద్వారా హిందూపురం తన అలవికాని కోట అని మరోసారి నిరూపించాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కార్యకర్త కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో తన పొలిటికల్ మైలేజ్ను మరింత పెంచుతాయని ఆయన నమ్ముతున్నారు. నియోజకవర్గ ప్రజల పూర్తి మన్ననలు పొందడమే లక్ష్యంగా నందమూరి బాలకృష్ణ తన ప్రస్తావాన్ని కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉండరనే మైనస్ ను తన డెవలప్మెంట్ ప్లాన్స్ తో ప్లస్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాటల కంటే చేతల్లోనే తన మార్కు చూపించి విమర్శకుల నోళ్లు మూయించాలని చూస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి చేరేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పాలిటిక్స్, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే హిందూపురానికి ఎనలేని సేవలందిస్తున్నారు. ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న అనుబంధం కేవలం ఓట్లకు పరిమితం కాదని, అది భావోద్వేగ బంధమని చాటి చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా శాశ్వత ప్రతిపాదకన మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. నవయుగ హిందూపురాన్ని ఆవిష్కరించాలనే ఆయన కల ఏ మేరకు సాకారమవుతుందో వేచి చూడాలి. అందుబాటులో ఉండరనే మైనస్ ను 100 కోట్ల డెవలప్మెంట్ తో ప్లస్ గా మార్చుకునే పనిలో పడ్డారు. బాలయ్య అటు వసుంధర పర్యటనలు, ఇటు హంద్రీనీవా పనుల స్పీడప్ తో హిందూపురం పాలిటిక్స్ హీటెక్కాయి. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ రిమోట్ కంట్రోల్ స్ట్రాటజీ బాలయ్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.